నీకు కావలసినటువంటి శక్తిని ఆయనే అనుగ్రహించాలి. ఉన్న బలమంతా ఆయన దగ్గరే ఉంది. మోషే మోషే నీ చేతిలో ఉన్న కర్రను సముద్రం వైపు చూచి అది 2 పాయలగునట్లు ఆజ్ఞాపించు అన్నాడు. మోషేకి అంత ఉందా? అంతుంటే ఐగుప్తు నుంచి ఎందుకు పారిపోతాడు మిద్యానికి? రాజు ఆజ్ఞకు భయపడి, రాజు ఆగ్రహానికి భయపడి ఐగుప్తు నుంచి మిద్యానికి ఎందుకు పారిపోతాడండి? ఇశ్రాయేలు సర్వ సమాజం వస్తుంది వెనక. తన చేతనున్న కర్రను సముద్రం వైపు చూపి 2 పాయలు అవ్వాలన్నాడు. అంతే, ఇశ్రాయేలు సర్వ సమాజం చూస్తుండగా సముద్రం 2గా డివైడ్ అయిపోయింది. 2 పాయలయ్యి మధ్యలో మళ్ళా బురద కూడా లేదు. ఆరిన నేల అని రాసుంది బైబిల్లో. ఆరిన నేల